మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. నేను ఒక వీడియో పెట్టాను, అది శ్రావణ మాసం గురించి. ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. మళ్ళీ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి అనేది నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో నా సబ్స్క్రైబర్ ఫ్రెండ్ నాకు ఒక కామెంట్ పెట్టారు. అదేమిటంటే, శుక్రవారం ఎందుకు జరుపుకోవాలి. రెండో కామెంటు, లక్ష్మీదేవి వారం ఎప్పుడు వస్తుంది, శ్రావణ శుక్రవారాలు ఇంపార్టెంటా అంటే, శ్రావణ శుక్రవారాలు అంత ఇంపార్టెంటా, ఈ కామెంట్ పెట్టడం జరిగింది. ఈ మూడిటికి నేను ఈరోజు ఆమె అడిగే కామెంట్కి నేను ఈ వీడియోలో ఎందుకు జరుపుకోవాలి అనేది, శుక్రవారాలు లక్ష్మీదేవి వారం ఎప్పుడు వస్తుంది, శుక్రవారాల, లక్షవారాల, బుధవారాల, లక్ష్మీదేవి వారం ఎప్పుడు సరిగ్గా తెలియదు అన్నమాట. ఇలా ఈ క్వశ్చన్స్ అడిగారు, దానికి జవాబు నేను చెప్తాను, ఓకేనా. ఈ శుక్రవారాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుక్రవారం అనేది మహాశక్తివంతమైన వారం. ఇందులోని కుబేరుడు కూర్చొని ఉంటాడు. ముఖ్యంగా ఈశ్వరుడు పార్వతీదేవి కుబేరుడికి వరం ఇచ్చారు. కుబేరుడు ధనవంతుడు. కుబేరుడు దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. పార్వతి దుర్గాదేవిలో ముగ్గురు అమ్మవార్లు ఐక్యమై ఉంటారు. లక్ష్మి, పార్వతి, సరస్వతి. దుర్గాదేవి శుక్రవారం ఆమె వారం, శక్తివంతమైన వారం. ఇంకా శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం. మీకు శ్రావణ మంగళవారాల్లో గౌరీ నోము అంటే ఇక్కడే మీకు అర్థమవుతుంది కదా. బ్రాహ్మణ్స్ గౌరీ నోము మంగళవారం చేసుకుంటారు, అంటే పార్వతీదేవి. లక్ష్మీదేవి శ్రావణ అంటే వెంకటేశ్వరుడు శ్రవణ నక్షత్రంలో పుట్టారు, ఓకేనా. ఎందుకు లక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే ఇష్టం అన్నమాట. ముగ్గురు తల్లులు కలిసిన ఒక శక్తి దుర్గాదేవి. కాబట్టి ఈ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం 5వ ధనానికి ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అర్థమైందా మీకు. గురువారాలు కూడా లక్ష్మీదేవి.
ఇక్కడ వెంకటేశ్వరుడు స్వామికైనా విష్ణుమూర్తి అయినా అంతా ఆల అవతారాలే కదా. ఇక్కడ పద్మావతి అలివేలు మంగమ్మ కాబట్టే లక్షవారం పద్మావతి, శుక్రవారం అలివేలు మంగమ్మ కాబట్టి ఆ తర్వాత శనివారం వెంకటేశ్వర స్వామి. మీకు ఇక్కడ అర్థమైంది కదా. కాబట్టి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి చాలా శక్తివంతమైన వారం అన్నమాట. ఈ వరలక్ష్మి వ్రతం అనేది అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది నోము, అందరూ చేసుకోరు. అయితే లక్షవారం శుక్రవారం మాత్రం లక్ష్మీదేవి రోజులు. ఇక్కడ మీరు అడిగే క్వశ్చన్కి నేను సమాధానం చెప్పేశాను. ఓకేనా, రెండు క్వశ్చన్కి సమాధానం చెప్పాను. ఇంపార్టెంటా అనేది చెప్తాను. ఇంపార్టెంటే. ఇప్పుడు నోము ఉన్న వాళ్ళే చేసుకోండి, లేని వాళ్ళు రోజు అంటే లక్షవారం శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది. ధనానికి లోటు ఉండదన్నమాట. అంతా మంచి శుభాలే జరుగుతాయి. అర్థమైంది కదా. ఇది ఇంపార్టెంటే. కొంతమంది అంటే క్రిస్టియన్, అలాగే ఇంకా ముస్లిమ్స్, వీళ్ళు వాళ్ళ దేవుణ్ణి నమ్ముతారు కాబట్టి వాళ్ళు పూజిస్తారు వాళ్ళ దేవుళ్ళు బట్టి. మనము హిందువులుగా మనం పాటించవలసింది మన దేవుళ్ళని, మనకి గ్రామదేవత అయినా లక్ష్మీదేవి అయినా సరస్వతీదేవి అయినా దుర్గాదేవి అయినా పార్వతీ అయినా మనకి ఏ దేవుడు ఏ తల్లి ఇష్టమైతే ఆ తల్లిని పూజించవచ్చు. స్త్రీలలో ఏ దేవతనైనా పూజించవచ్చు. అర్థమైందా. ఆమె లక్ష్మీదేవిగా కొలుచుకొని మీకు నచ్చిన వారాన్ని ఎంచుకొని మీరు పూజించండి. ఎక్కువగా లక్షవారం శుక్రవారంకే ఎక్కువగా శక్తి ఉంటుందన్నమాట. అర్థమైందా. ఇంపార్టెంటే. అర్థమైంది కదా. ఇంకా నేను శ్రావణ శుక్రవారాల్లో రెండో వారం వరలక్ష్మి వ్రతం గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఎలా పూజ చేసుకుంటాను, ఎలా పూజ చేయాలి, ఆ తల్లికి ఏమేమి పెట్టాలి, ఇలా పూజిస్తేనే మనకి అంత మంచి జరుగుతుందా అనేది కాదు. మన స్తోమత తగ్గట్టుగా మనం పూజిస్తే చాలు. అదే ఆ తల్లికి ఆనందం. కాకపోతే మన భక్తి ఇంపార్టెంట్. మనం పెట్టే వస్తువులు అలంకరణలు కాదు, మన స్తోమత తగ్గట్టు మన సంతోషం కొద్ది ఆ తల్లికి మనం ఎన్ని పెట్టినా మన ఆనందమే, ఆ తల్లికి సంతోషమే. కాబట్టి ఇక్కడ మన భక్తి మనకి ముఖ్యం. మన భక్తిని ఆమె చూస్తుంది. మన అలంకరణ ఆమెకు పెట్టే అలంకరణ కాదు, మన భక్తి ముఖ్యం. ఓకేనా. అది ఆ తల్లికి ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. మనకి ఎంత ఉందో అనేది ఆ తల్లికి తెలుసు. ఇప్పుడు మన స్తోమత తగ్గట్టుగా ఇప్పుడు పెట్టాం. మళ్ళీ మనం వరలక్ష్మి వ్రతం వచ్చినప్పటికీ మరంత రెట్టింపుతో ఆమెకి సంతోషంగా పెట్టేలాగా ఆ తల్లి అంత స్తోమతిని ఇస్తుంది. ఓకేనా. అర్థమైందా. నేను వరలక్ష్మి వ్రతం ముందుగా నేను వీడియో మీకు చేసి చెప్తాను ఎలా పూజ చేసుకోవాలనేది. ఓకేనా.
మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. మీరు అడిగిన 3 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇచ్చాను. ఓకేనా? ఓకే.